హాయ్ వివాస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సంతోని సాధ్యమో ఎలా ఉన్నారండి? మీరు అంత బాగున్నారా? మేమైతే బాగుండండి. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ముగ్గు అయితే నాకు చాలా బాగా నచ్చేసిందండి. మెలికల ముగ్గు అయితే నేర్చేసుకున్నాను అనమాట. నాకు చాలా ఇష్టం మెలికల ముగ్గు అంటే. ఒకసారి ఈ స్వామికి నమస్కారం చేసేసుకుందాం. దేవుడి మందిరం దగ్గర నిన్న చాలా రకాల పూలతో పూజ అయితే చేసేసుకున్నానండి. ఆ దేవుడి నిర్మాల్యాన్ని ఒక్కసారి చక్కగా కళ్ళకు అద్దేసేసుకుందాము. నేను ఎప్పుడు పూజ చేసుకున్నా సరే ఆ నిర్మాల్యాన్ని అలాగ పడేయనండి. అవి చాలా పవిత్రాలన్నమాట. మనలోని దోషాలని పాపాలని తీసి పక్కన అయితే పెట్టేయగల శక్తి అయితే ఉంది. పుష్పదంతుని కథలో అయితే మనం వింటూ ఉంటాం కదా, శివ నిర్మాల్యానికి చాలా పవర్ ఎక్కువండి. విష్ణు నిర్మాల్యానికైనా ఏ భగవంతుని నిర్మాల్యం అయినా సరే చాలా పవిత్రాలన్నమాట. వాటిని తక్కువగా మనం తీసేయద్దు. ఈ విధంగా నా పూజ అయితే కంప్లీట్ అయ్యింది. వంటింట్లోకి అయితే వచ్చేద్దాము. ఈరోజు పూరీ కూర మా ఇంట్లో టిఫిను. పూరీకి పిండి అయితే తడిపెట్టేసి కూర చేసి పక్కన ఉంచేసాను. బంగాళదుంపలు ఉత్తి బంగాళదుంప కూరే అన్నమాట. క్యారెట్ ఏవో 2-3 ముక్కలు ఉంటే వేసాను. ఇదిగోండి పిల్లలు రెడీ అవుతూ ఉన్నారు. మా అబ్బాయి స్నానం అయిపోయింది, ఇంకా మా అమ్మాయిది అయితే అవ్వలేదు. ఈయన ఏం చేస్తున్నారో చూసేద్దాం పదండి. ఈయనైతే పూజా కార్యక్రమాలన్నీ కానించేసేసుకొని శివకోటి రాసుకుంటున్నట్టున్నారు. మా శరణ్య బట్టలు ఆరేసుకుంటోంది. ఇందులో ఒక టిఫిన్ అయితే వేసేద్దాము. పూరి వేసి పక్కన పెట్టేసేసుకుంటే కూర వేసేసి ఇచ్చేద్దాం. క్యారెట్ చాలా తక్కువ వేసేయాలండి. ఉత్తి బంగాళదుంప ఉల్లిపాయ కూర అనమాట. ఇలాగే బాగుంటుంది, పిల్లలకు కూడా ఇష్టం. ఇలా చక్కగా జారుగా ఉన్న కూర అంటే. కూరల అమ్మాయి అయితే వచ్చింది, చూద్దాం ఏమేమి తెచ్చిందో. బెండకాయలు దొండకాయలు ఉంటాయి, ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కూరలు. మొన్న గోంగూర తీసుకున్నది తిని దగ్గరే అనమాట, ఓ 10 కట్టలు. ఒకసారి ఏంటంటే ఇంటి ముందుకే వస్తుంది కదా అని చెప్పేసి తీసుకుంటూ ఉంటా నేను. మళ్ళీ బయట వరకు వెళ్ళాల్సినప్పుడు బద్దకించామనుకోండి, అప్పుడు ఇలా తీసుకుంటూ ఉంటా. ఓ 4 రోజులు సరిపోతుంది. ఈసారి దొండకాయలు బెండకాయలు అయితే తీసుకున్నాను. కిందటిసారి దోసకాయ కూడా చాలా బాగుంది, చక్కగా లేతగా పచ్చడి చేసుకునేందుకు కూడా చాలా బాగుంది. దీని దగ్గర మంచి కూరగాయలు తెచ్చి ఇస్తూ ఉంటుందన్నమాట. ఈరోజు ఏంటంటే బంగాళదుంపలు ఫ్రై అయితే చేసేసుకుందాము. కూర రైస్ వేడివేడిగా 11:30కి పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి తర్వాత అయితే వండాను. కొద్దిగా పచారీ షాప్కి వచ్చానండి నిన్న. నేను వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ కుంకుడుకాయలు చూశాను. ఇవి కాశీ కుంకుడుకాయలు అంటారంట. వీటి నుంచి నురుగు బాగా వస్తుందండి. కాయలు కూడా పెద్దగా ఉన్నాయి, రేటు కూడా అలాగే ఉంది. 250 రూపాయలు వేసాడు కేజీ. మందారాకులు కూడా ఒక 4 కోసుకెళ్ళిపోయేసి ఆ కుంకుడుకాయలు కొట్టి వేసేసుకోవచ్చు. మా అమ్మాయికి ఈరోజు ఏంటంటే కొద్దిగా హెయిర్ ప్యాక్ అయితే పెట్టేశాను. ఇదిగోండి ఇలా పెడతాను అనమాట. ఎప్పుడు నేను కొద్దిగా అంటే ఒక 15 డేస్కి ఒకసారి పెడతాను. ఎవ్రీ వీక్ కుదరదు నాకు కూడా. ఇలా హెయిర్ ప్యాక్ ఏదన్నా పెట్టినప్పుడు పల్చటి కవర్ అయితే చక్కగా నా హెయిర్కి చుట్టేసామనుకోండి, చాలా బాగుంటుందన్నమాట. అంటే త్వరగా డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇదిగోండి ఇలా అయితే పెట్టేస్తూ ఉంటాను నేను. హెయిర్ ప్యాక్ వేసుకున్నప్పుడు దేనికి కూడా అంటుకోదు, సోఫాకి వాటికి. కుంకుడుకాయలు అయితే కొట్టేసుకుందాము. ఇవైతే ఓ 10 కుంకుడుకాయలు కొడుతుంటే సరిపోతుందండి మా మనస్విని జుట్టుకి. అంత నురుగు వస్తుందన్నమాట. 2 సార్లుగా వాడుకోవచ్చు వీటిని. వీటిలో ఉన్న రసం తీసేసేసి చక్కగా ఈ పిప్పుని ఒక కాగితం పైన లేకపోతే ఒక ప్లాస్టిక్ కవర్ పైన వేసేస్తున్నాను. ఆరిపోతున్నాయి అవి. తర్వాత మళ్ళీ ఇంకొకసారిగా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి బాగానే. ఒక్కొక్కసారి ఏంటంటే మందారాకు తెచ్చుకోవడానికి కుదరలేదనుకోండి, నేనేం చేస్తానంటే ఇంట్లోనే కలబంద ఉంటుంది కదా, ఆ కలబంద చిన్న ముక్క తీసుకొచ్చేసి దాని గుజ్జుని ఇలాగ కుంకుడుకాయ రసంలో, వేడివేడి కుంకుడుకాయ రసంలో అయితే వేసేస్తుంటా నేను ఇలాగా. అప్పుడేమవుతుందంటే హెయిర్ స్మూత్గా వస్తుందండి, చిక్కు కూడా పడదు, చాలా బాగుంటుంది అది. ఇదిగోండి ఇలా అయితే తీస్తున్నాను అనమాట నేను.
చాలా బాగుంది. ఇదిగోండి తలంట అయితే పోసేసాము అమ్మాయికి. కానీ జనరల్గా అయితే బ్యూటీ పార్లర్ క్లాత్తో జుట్టును అలాగా మెలిపెట్టద్దు అని చెప్పి పలచన అయిపోతుందని చెప్పేసి, కానీ నాకు అదే అలవాటు అనమాట. మామిడికాయ గుజ్జు తీసానండి అన్నంలోకి మధ్యాహ్నం పూట బాగుంటుందని చెప్పేసి. లాస్ట్ ట్రిప్ కదా అందుకని చెప్పేసి అన్ని కాయల్ని చూసి రసం తీసేసి ఇలా ఉంచేసాను. ఇదిగోండి ఆరిన తర్వాత ఇలా అయితే ఉందన్నమాట హెయిర్. చక్కగా చాలా బాగుంది, మెత్తగా కూడా ఉంది. కలబంద వేసిన, మందారాకు వేసిన, కుంగుడికాయతో పోసినప్పుడు ఏమవుతుందంటే హెయిర్ చాలా బాగుంటుందండి. గ్రోత్ కూడా అవుతుంది కొద్దిగా ముందుకెళ్ళి మనం ఇంకా ముందు. ఆడుకునేందుకు బ్లాక్ బోర్డ్ తయారు చేసుకుంటుంది. ఇంకా ఆటలు ఆపేయమంటే ఆపట్లేదన్నమాట. ఇంకో 3 days ఉందిలేండి స్కూల్కి పంపించేందుకు. అందుకని ఈ 3 రోజులు వాళ్ళ ఇష్టం, టీవీ అయినా ఆటలైనా సరే. రేపు వెళ్ళేసి స్కూల్ బ్యాగ్స్ బుక్స్ తెచ్చుకుందామని ఆలోచన. ఓకేనండి, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే. వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.